మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నిన్నటి సంధి ఇరు తెలుగు రాష్ట్రాల్లో కూడా నామినేషన్ ప్రక్రియ షురు అయింది. ఇది మనకెరకనే ఇక అన్ని చోట్ల నామినేషన్ లొకెత్తైతే నిజామాబాద్ జిల్లాలో నామినేషన్ ప్రక్రియ అనేది ఒకెత్తు. గత ఏడాది ఎంపీ ఎన్నికల అందరికెరకనే రైతులు దాదాపు 178 మంది రైతులు నామినేషన్ వేసిర్రు. అది హాట్ టాపిక్గా మారింది. ప్రపంచం దృష్టి అంతా కూడా నిజామాబాద్ జిల్లా పైన పడింది. ఈ ఏడాది కూడా ఇంకొక కొత్త పరిస్థితి పరిణామం అయితే ఎదుర్కొంది. ఏ రాజకీయ నాయకులైనా కానీ నామినేషన్స్ వేయడానికి వస్తే నేరుగా వాళ్ళ బంధుమిత్రులు లేదంటే పార్టీ శ్రేణులో పార్టీ క్యాడర్తో వస్తారు. కానీ ఇవాళ ఎంపీ అరవింద్ సిట్టింగ్ ఎంపీగా ఉండే అరవింద్ నామినేషన్స్ వేయడానికి వచ్చినప్పుడు ఆయనతో పాటు రైతులు వచ్చిర్రు. అండ్ ఆయనకు సంబంధించిన నామినేషన్ ఛార్జెస్ కూడా రైతులు చందాలు వేసుకొని నామినేషన్ ఫీజు కూడా భర్తీ చేసిర్రు అని చెప్తున్నారు. ఒక్కసారి వాళ్ళతోటి మాట్లాడదాం. 5 సంవత్సరాల క్రితం ఇదే నియోజకవర్గంలో ఇదే ప్లేస్లో అందరూ వ్యతిరేకంగా నామినేషన్ వేసిన పరిస్థితి. అదే అంటున్నా మేడం, అప్పుడు వ్యతిరేకంగా వేసారు. పసుపు బోర్డు వచ్చిన తర్వాత ఇప్పుడు మాకు రైతులకు గణనీయంగా ఈసారి కొంచెం తక్కువ ఉన్నా కానీ రేట్లు ఎక్కువ పెరిగిపోయాయి. బయట కంట్రీకి పోవడం జరగడం వలన ఈ పసుపు బోర్డు రావడం వలన పసుపు రేటు పెరగగానే రైతులందరూ కలిసి అరవింద్ ధర్మపురికి మద్దతు తెలపడానికి వచ్చినాక అందరూ అక్కడ ఉండి రైతులు ఈ నామినేషన్ వేసే డబ్బులు కూడా మనమే ఇద్దామని చెప్పి అందరు మేమే జమ వేసి ఇచ్చేసాం. మరి దాంతో పాటు నామినేషన్స్ పైన సంతకం కూడా చేయడం జరిగింది ఒక అభ్యర్థి రైతు. నేనే అది నా పేరు వెల్మ రమేష్ నా పేరు. నేనే అభ్యర్థిని, నేనే ప్రపోజ్ చేస్తాను. ప్రపోజ్ చేసే అవకాశం మీకు రావడం ఎట్లా అనిపిస్తుంది? గతంలో ఎవరికైనా ప్రపోజల్ ఇచ్చారా? ఇంతవరకు చేయలేను. నాకు ఇప్పుడు ఇది ఈ ప్రపోజ్ చేసే అదృష్టంగా భావిస్తున్నాను అరవింద్ ధర్మపురికి. సో మిమ్మల్ని ఎప్పుడు కన్సల్ట్ అయ్యిండ్రు? నాకు 4 days బ్యాక్ కన్సల్ట్ అయ్యింది. అంటే అంతకుముందు నుంచే మాట్లాడుతున్నాం. నేను ఎప్పుడైనా భారతీయ జనతా పార్టీ కానీ పసుపు రైతులు ఫస్ట్ మొదలు. సో అట్లా ఇవ్వాలి మీకు అవకాశం వచ్చింది. అవునవును. సో మరి ఎన్ని రోజుల ముందు మీరు రైతులు అందరూ మద్దతు ఇవ్వాలి ఇట్లా అరవింద్ ధర్మపురికి అని అనుకున్నారు? ఒక్కరు కూడా ఎవరికి అనుకోలే, ఎవరికి వారే వచ్చారు అంతే. సో పోయినేడాది ఎంపీగా గెలిచి పసుపు బోర్డు తెచ్చిర్రు. కేవలం పసుపు మాత్రమే సమస్య కాదు, నిజామాబాద్లో మొక్కజొన్న ఉంది, ఇప్పుడు వరి సంబంధించిన రైతులు కూడా నష్టపోతున్నారు. మరి ఏం చెప్పారు మీరు? ఈసారి మీ విన్నపం ఏంది మరి ఎంపీ అరవింద్? మేము ఏం చెప్పలేము, ఖాళీ పసుపు గురించి. ఇప్పటికైతే మక్క మంచి రేటు, వడ్లు ఆల్రెడీ FCI తీసుకుంటారు. జొన్నలు మాకు ఎప్పుడైనా కానీ ఎప్పుడో కాంటాక్ట్ చేసుకొని జొన్న పెడతాం. పసుపు అయితే ఇప్పుడు రేటు మంచి ఉన్నది. ఇప్పటికైతే ఈ సంవత్సరం ఒక మంచి ఉన్నది. ఎప్పుడు ఇలాగుంటే రైతులు ఆనందంగా బతారు. అయితే ప్రపోజల్ అయితే ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలేదు మీరు. సో అసలు ప్రపోజల్ ఎట్లా చేయాలి అనేది తెలుసా మీకు? తెలియదు, ఇప్పటిదాకా తెలియదు. నేను రైతునే కదా అని చెప్తున్నా కదా, మీరు మీకు తెలియదు. నేను వచ్చినాక ఇక్కడికి వచ్చినాకనే అన్ని వాళ్ళని అడిగి తెలుసుకునే చేసిన నా ఇష్టంతోనే. ఏం అడిగినరు మిమ్మల్ని? ఏమేమి సబ్మిట్ చేయాల్సి వచ్చింది మీరు? నేను నాది ఆధార్ కార్డు ఒకటి, ఓటర్ ID. నేను అంటే ఒకటి ఫస్ట్ ఒకతను నాకు ఫోన్ చేసి మీకు ఇంటి పన్నుకిన క్లియర్ ఉన్నా అంటే క్లియర్ చేసిన, అన్నీ ఓకే ఉన్నాయంటే రండికి ఇట్లా ప్రపోజ్ చేయాలంటే వస్తాను, స్వచ్ఛందంగా వస్తాను. మాది అన్నెల్పి బాల్కొండ మండల్, నిజామాబాద్ డిస్టిక్. సో ఇది ఎంపీ అరవింద్ నామినేషన్ పైన సంతకం పెట్టి ఈ అభ్యర్థి మాకు కావాలి అన్నట్టు ఫస్ట్ టైం ఆయన జీవితంలోనే ఎంపీ అరవింద్కి సపోర్ట్ చేస్తూ కలెక్టర్ ఆఫీస్ వరకు వచ్చిన రైతుకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇది. కెమెరా పర్సన్ శివతో నేను మీ కావ్య, సుమన్ టీవీ, కలెక్టర్ ఆఫీస్ దగ్గర నుండి.